సూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై. సజీవయాగం అవ్వాలి యుక్తమైన సేవ కొరకై. సజీవమైన యాగముగా నువ్వు మార్చబడదువుగాక. దేవుని యుక్తమైన సేవ కొరకు నువ్వు అలాగా సమర్పణ కలిగిన వాడవై, సమర్పణ కలిగిన వాడవై నా ప్రభు నిన్ను మార్చునుగాక. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో ఈ రాత్రి నిన్ను నింపునుగాక, నిన్ను నింపునుగాక, నిన్ను నింపునుగాక. ఈ రాత్రి నా ప్రభు నిన్ను నింపి నడిపించునుగాక. ఈ రాత్రి నా ప్రభు నిన్ను నింపి సాగనంపునుగాక. సంఘక్షేమమే నా ప్రాణమా. సంఘక్షేమాన్ని కోరుకుని నిన్ను, సంఘక్షేమాన్ని కోరుకుని నిన్ను, నీ ప్రాణాన్ని నా ప్రభు కాపాడబోతున్నాడు. సంఘక్షేమము కొరకై ఆలోచించిన నిన్ను, సంఘక్షేమము కొరకై యోచించిన నిన్ను నా ప్రభు నీ ప్రాణాన్ని కాపాడగలడు. సంఘక్షేమమే నా ప్రాణమా. సంఘక్షేమం ఎందరైతే కోరుతున్నారు నా ప్రభు నిన్ను రక్షించబోతున్నాడు. సంఘక్షేమాన్ని కోరుకుంటున్న నీ మదిని నా ప్రభు అంచెలంచెలుగా దీవించబోతున్నాడు. సంఘము కొరకు యాగం అవ్వాలనే ఆలోచన కలిగిన నీ హృదయాన్ని నా ప్రభు ఆశీర్వదించునుగా. ఈ రాత్రి సమయోచితమైన నీ కృపయే. ఎన్నో పర్యాయాలు ఇక్కడ కూడుకున్న వారందరినీ సమయోచితమైన కృప నిన్ను కాపాడింది కదా. సమయోచితమైన కృప నీకు ఎన్నోసార్లు నువ్వు అనుభవించున్నావు కదా. ఆయన ప్రేమ నిన్ను ఎన్నో పర్యాయాలు ఆదరించింది, ఎన్నో పర్యాయాలు నిన్ను కనికరించింది ఆయన ప్రేమ. సమయోచితమైన ఆయన కృప. ఒక నిమిషం ఆలస్యం కాకుండా నా దేవుడు నీ పక్షాన ఎన్నోసార్లు కార్యాలు చేసిన దేవుడిగా నిలిచాడు కదా. ఒక్క నిమిషం ఆలస్యం రాకుండా వచ్చిన దేవుడు ఆయన. నీ పక్షాన ఒక్క నిమిషం ముందుగా కానీ ఆలస్యంగా కానీ కార్యం జరిగించాల, కరెక్ట్ గా సమయోచితమైన కృపలో జరిగించిన దేవుడు ఆయన. ఎన్నోసార్లు చీకటి కెరటాలలో, చీకటి అనుభవాలలో, గాలి తుఫానులు రేగిన వేళలో ఆయన కృప నీ మదిలో ఉదయించింది కదా. అందుకే భక్తుడు పాడుతున్నాడు, నీ ప్రేమ నన్ను ఆదరించిందయ్యా. నువ్వు చెప్పగలవా? నీ ప్రేమ నన్ను ఆదరించిందయ్యా, నా కుటుంబాన్ని ఆదరించిందయ్యా, నా బిడ్డలను ఆదరించింది ప్రభా. నీ కృప లేకపోతే నేను ఈ పాటికి ఏమైపోయేవాడినో, ఏమైపోయేదాను. కేవలం నీ కృపే, కేవలం నీ కృపే, కేవలం నీ కృపే, కేవలం నీ కృపే. సమయోచితమైన కృప, సమయోచితమైన కృప ఈ రాత్రి కాలము మొదలుకొని నీ పట్ల ఆ సమయోచితమైన కృప నీతో నడుచునుగాక. ఆ సమయోచితమైన కృపతో నీవు నింపబడుదువుగాక. ఆ సమయోచితమైన కృప నిన్ను ఆవరించి నడిపించునుగాక. సమయోచితమైన కృప. అందరూ రెండు చేతులు ఆకాశం వైపెత్తి నాతో కలిసి పాడతారా? ఉన్న నలుగురమే అయినా, ఉన్న ఇద్దరమే అయినా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దైవ కార్యాలు జరుగుతాయి. నీ ప్రేమే నన్ను ఆదరించేను. అందరూ నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే. అందరూ నోరారా
కాచి కాపాడెను నీ కృపయే. ఈ మాటలు పలుకుతూ ఉండగా నువ్వు స్వతంత్రించుకుందువు గాక. ఈ మాటలు పలుకుతూ ఉండగా ఆయన కృప నిన్ను ఆవరించును గాక. ఈ మాటను పలుకుతూ ఉండగా సమయోచితమైన కృప నిన్ను నడిపించును గాక. సమయోచితమైన ఆరోగ్యముతో నా ప్రభు నింపును గాక. సమయోచితమైన విమోచనతో నా ప్రభు నింపును గాక. సమయోచితమైన నీ కృపయే దాచి కాపాడెను. కేవలం నీ కృపే, నీ కృపయే. ఆమేన్, ఆమేన్. సమయోచితమైన రవ శతరగదరల రగట శమదరదరల రకటల రవ నీ కృపయే. దేవుడు చెప్తున్నాడు, దేవుడు కొంతమంది కుటుంబాల మీద దేవుని కృప కుమ్మరిస్తున్నానని చెప్తున్నాడు. ఆయన కొంతమంది కుటుంబాల మీద ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప చార్జ్ చేయబోతుంది ఇక మీదట. ఆయన కృప, ఆయన కృప నీ కుటుంబాన్ని ఆవరించుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో ఆయన కృపని ఆవరించుగాక. నీ కృపయే. అదిగో అదిగో కొన్ని కుటుంబాల్లో ఆయన ఆల్రెడీ కార్యాలు చేయడం ప్రారంభిస్తున్నాడు. కొన్ని కుటుంబాల్లో ఆయన బలమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తున్నాడు. ఆయన కృప కార్యం చేయబోతుంది. నీ కృపయే దాచి కాపాడెను. బలమైన కార్యం అది. అది ఎన్నడూ ఊహించని కార్యం, నీవు ఆలోచించని కార్యం, నీ ఊహకు అందని కార్యం నా ప్రభు ఆయన కృపలో చేయబోతున్నాడు. ఆయన కృపలో జరిగించబోతున్నాడు. సమయోచితమైన నీ కృపయే దాచి కాపాడు. ఆయన కాపాడుతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. నేను దాచుతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. దాచి కాపాడెను నీ కృపయే. ఆమేన్, 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 ఆమేన్. ఇదే జీవము కలిగిన సర్వశక్తుని యొక్క వాక్కు. ఇదే జీవము కలిగిన సర్వశక్తుని యొక్క వాక్కు. యేసు నామములో